ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేసామండి. ఇది 33 బిట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడమ్మా, పేజ్ నెంబర్ 13. ఓకే, 34th ప్రాబ్లం. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ secant x ఇంటూ 1 plus x into tan x dx. e power x into secant x తో మల్టిప్లై చేయండి ఫస్ట్. secant x plus x into secant x tan x dx. Here x into secant x ని t అనాలి, u వీరులు అప్లై చేయాలి ఏమో. u ఇంటూ డెరివేటివ్ ఫార్ములాస్ రావాలి. secant x కి డెరివేటివ్ ఏంటి? secant x కి డెరివేటివ్ secant x into tan x, u into v dash plus v into u dash. Here right side ఏంటండి, dt by dx రాస్తాం. dt by dx డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x కదా, dt by dx రాస్తారు. ఇంటూ dx రాయండి, ఈక్వల్ టు dt. అంటే ఇదంతా dx అవుద్ది. టోటల్ ఈ పవర్, దీన్ని టీ అన్నారు కదా, ఈ పవర్ టీ, ఆ టోటల్ టర్మ్ డిటీ అవుద్ది. ఇంటిగ్రల్ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీనే, ఈ పవర్ టీ ప్లస్ సి, అదే ఆన్సర్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే, డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అన్నా ఈ పవర్ ఎక్సే. ఆ టీ ప్లేస్లో ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ రాయండి, లాస్ట్లో టీని రీప్లేస్ చేయాలి. టీ కానీ తీటా కానీ అనుకుంటే రీప్లేస్ చేయాలి. ఓకే, డెరివేటివ్ ఫార్ములాస్ రావాలి పర్ఫెక్ట్గా, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రావాలి. తర్వాత ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఇయర్ ట్రిగనామెట్రీ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 35 అండి. x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ కాస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ dx. దీన్ని సమ్ తీటా అనుకోండి, తీటా కానీ టీ కానీ అనొచ్చు. అది అప్పుడు కాసు స్క్వేర్ తీటా అయింది, ఇలాంటే కాసు స్క్వేర్ టీ అవుద్ది. ఓకే, సపోజ్ టీ అంటే 1 మైనస్ x స్క్వేర్ని టీ అన్నారనుకోండి, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి, డెరివేటివ్ ఫార్ములాస్ రావాలి. ఫస్ట్ రూట్ ఎక్స్ డెరివేటివ్, అంతా ఎక్స్ అనుకో, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. 0 మైనస్ 2x అంటే మైనస్ 2x వస్తుంది. ఇది dt బై dx కదా, dt రాస్తారు. ఈ dx ఇటు వస్తే ఇంటూ అయింది. అంటే x బై రూట్ ఓవర్ 1 మైనస్ x స్క్వేర్ dx అంటే ఈ పార్ట్ x బై రూట్ ఓవర్ 1 మైనస్ x స్క్వేర్ dx, ఆ పార్ట్ అంతా ఏమవుద్ది, మైనస్ dt అవుద్ది. మైనస్తో మల్టిప్లై చేస్తే బోత్ సైడు మైనస్ dt రాయొచ్చు దాని ప్లేస్లో.
దీని టీ అన్నావు కదా, కాస్ స్క్వేర్ టీ 1/cos స్క్వేర్ తీటా అంటే ఏంటి, సీకెంట్ స్క్వేర్ తీటా. ఫార్ములాస్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ తీటా ఫార్ములా ఉందా లేదా తెలియాలి. దేనికి ఫార్ములా ఉంది, దేనికి ఫార్ములా లేదు కూడా తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది నీకు, ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా చదివితే అర్థమైంది. సీకెంట్ స్క్వేర్కి ఫార్ములా ఉంది, ట్యాన్ స్క్వేర్కి లేదు. ట్యాన్ స్క్వేర్కి లేదు కానీ సీకెంట్ స్క్వేర్కి ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ట్యాన్ ఎక్స్ అని, ట్యాన్ టీ ప్లస్ సి అంతే. ప్లస్ సి రాయాలి కంపల్సరీ. లాస్ట్లో ఆ టీని రీప్లేస్ చేయాలి. టీ అంటే రూట్ ఓవర్ అది. అదే ఇక్కడ సీకెంట్ స్క్వేర్ బదులు ట్యాన్ స్క్వేర్ ఉందనుకోండిరా, ఇంటిగ్రల్ ట్యాన్ స్క్వేర్ టీ ఉందనుకోండి, దానికి ఫార్ములా లేదు. ట్యాన్ స్క్వేర్ తీటా అని పెట్టి రాయాలి, ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. సీకెంట్ స్క్వేర్ తీటా -1 రాసి ఇంటిగ్రల్ సపరేట్గా రాయాలి. టీ మైనస్ ఇంటిగ్రల్ 1 dt. ఇది ట్యాన్ టీ. ఇంటిగ్రల్ 1 అంటే టీ, ఇక్కడ dt ఉంటే టీ రాయాలి, dx ఉంటే x రాయాలి. ఇంటిగ్రల్ 1 అంటే టీ అని, ఇంటిగ్రల్ 1 dx అంటే x అని. ఓకే 36 ఇంటిగ్రల్ e పవర్ x -1 బై e పవర్ x ప్లస్ 1 dx ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ c అన్నాడు. సో ఆన్సర్ కూడా ఇచ్చారు, f ఆఫ్ x వాల్యూ కనుక్కోమన్నాడు. దీని ఆన్సర్ f ఆఫ్ x ప్లస్ c అన్నాడు. సో f ఆఫ్ x ఎంత అంటున్నాడు. సరే ముందు సాల్వ్ చేయండి దాన్ని. డినామినేటర్లో ఏముంది, e పవర్ x ప్లస్ 1 ఉంది ఏమా. దీన్ని e పవర్ x ప్లస్ 1 రాసి -2 రాయండి. ఈ 1 - 2 ఏమవుద్ది, -1 అయింది. ఓకే, బై e పవర్ x ప్లస్ 1. ఈ ఐడియాస్ ఎలా వస్తాయి, బై ప్రాక్టీసే. ప్రాక్టీస్ మీద వస్తాయి. ఇప్పుడు దాన్ని స్ప్లిట్ చేయాలి. డినామినేటర్ని రెండింటికి సపరేట్గా రాయి ఏనా. ఇది బై రాసినప్పుడు ఏముంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, -2/2 కాన్స్టెంట్గా అది రాయాల్సిన లేదు. 1/e పవర్ x ప్లస్ 1 dx అది సపరేట్ చేయాలి. మైనస్ ఉంటే మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా డెరివేటివ్ లాగా సపరేట్గా రాయాలి. ఇంటిగ్రల్ 1 అంటే ఎక్సే. దీన్ని ఎలా చేస్తాం, ఇది మీకు ఐపీలో చెప్పాను నేను. ఐపీ ప్రాబ్లం అది. ఐపీలో వెరీ షార్ట్స్ ఏమ్మా. నేను ఎలా చేయాలి, ఎలా చేయాలి దాన్ని, వెంటనే స్ట్రైక్ అవ్వాలి. వెంటనే ఇంటిగ్రేషన్ అదే ఇంపార్టెంట్. ప్రాబ్లం చూడగానే స్ట్రైక్ అవ్వాలి. ఎలా చేస్తే వచ్చింది, ఐపీలో చేసాం కదా అన్నీ. దీని డెరివేటివ్ ఏంటి, e పవర్ x పైన లేదుగా, మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఐడియా రావాలి. e పవర్ xతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి ఏమా. ఇప్పుడు e పవర్ xని t అనుకోవాలి. ఓకే, e పవర్ xని t అంటే e పవర్ x డెరివేటివ్ e పవర్ x dx ఈక్వల్ టు dt. ఇదంతా dt అయిపోయిందిరా. ఓకే, న్యూమరేటర్ అంతా dt అయిందిరా. డినామినేటర్లో ఏముంది, e పవర్ x టీ అన్నావు కదా, t ఇంటూ t ప్లస్ 1, t ఇంటూ t ప్లస్ 1, t ఇంటూ t ప్లస్ 1. దీన్ని ఎలా చేయాలి,
పార్షల్ ఫ్రాక్షన్స్ రాము సార్ చెప్పారా? పార్షల్ ఫ్రాక్షన్స్ కింద అవి రెండు లీనియరేగా, ఏ బై బి బై రాయాలి సపరేట్గా. సరే, పార్షల్ ఫ్రాక్షన్ రాని వాళ్ళు వినండి ఎలా చేయాలి దాన్ని. ఇక్కడ చేస్తున్నారు పార్షల్ ఫ్రాక్షన్స్. టీ ఇంటూ టీ ప్లస్ 1ని ఇలా రాయాలి. రెండు లీనియర్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఏ బై టీ ప్లస్ బి బై టీ ప్లస్ 1. ఓకేనా? దాన్ని ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుందా? ఏ ఇంటూ టీ ప్లస్ 1 బీటీ బై టీ ఇంటూ టీ ప్లస్ 1. బోత్ సైడ్స్ మనం కంపేర్ చేసుకోవచ్చు, వేరియబుల్స్ కంపేర్ చేసుకోవచ్చు, లేకుంటే ఏదైనా వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? టీ కోఎఫిషియెంట్స్ కాన్స్టెంట్స్ కంపేర్ చేసుకోవచ్చు, అదొక ప్రొసీజర్. లేదంటే వాల్యూ పెట్టేయచ్చు. టీ వాల్యూ 0 పెట్టారనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? ఏ వస్తుంది, ఏ ఈక్వల్ 1 వస్తుంది. టీ వాల్యూ -1 పెడతాను నేను. -1 + 1 ఎంతరా? 0. బి వాల్యూ ఏ వాల్యూ 0 అయిపోయింది. టీ వాల్యూ -1 పెడితే -b ఈక్వల్ టు 1. సో b ఈక్వల్ టు -1. ఏ వాల్యూ 1 అంటే దీని ప్లస్లో ఇది రాయాలి. రాసి ఏ వాల్యూ బి వాల్యూ రాయాలి అక్కడ. సరే, కంటిన్యూషన్ చూడండి. x-2 ఇంటిగ్రల్ 1/t in t + 1 ఇలా ఎక్స్ప్రెస్ అయ్యచ్చు. ఏ బై టీ అన్నారు, 1/t dt. బి వాల్యూ ఎంత? -1 -1/t + 1 dt. అది ఇంటిగ్రల్ 1/x ఫార్ములా ఏంటి? log x. ఇంటిగ్రల్ 1/x అంటే log x ప్లస్ c log a మైనస్ log b. అంటే ఆబ్జెక్టివ్లో ఐపీలో మన ఇష్టం ఎలాగైనా రాసుకోవచ్చురా. ఆబ్జెక్టివ్లో ఎలా ఉంటే అలా చేయాలి, ఆన్సర్ని బట్టి రాసుకోవాలి. ఎలా ఉందో ఆన్సర్ ఆబ్జెక్టివ్లో 4 సొల్యూషన్స్ ఉన్నాయిగా, 4 ఆప్షన్స్. ఇలాగే ఉందా ఆన్సరు? ఇది ఉందా ఆన్సరు? అది వచ్చేట్టుగా రాయాలి. ఓకేనా? ఐపీ అయితే ప్రాబ్లం లేదు. ఓకేనా? ఆబ్జెక్టులు ఏమి ఇచ్చారు? ఎన్నో ప్రాబ్లం అది? చూడండి, ఆబ్జెక్ట్లో ఆన్సర్ వచ్చేటికి ఎక్స్ప్రెస్ చేయాలి మనం. ఇది -2 log t ప్లస్ 2 log t + 1 ప్లస్ c. log t అంటే ఏంటి? log e⁻x బేస్ e. 2 log e⁻x + 1 ప్లస్ c. log e⁻x అంటే x అని. log e⁻x అంటే ఏంటి? x అని. x - 2x అవుతురా, -x అవుద్ది. 2 log e⁻x + 1 ప్లస్ c, అది ఆన్సర్. ఓకేనా? 2 log x - x. ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్. మన ఆబ్జెక్టుల్లో సొల్యూషన్ వచ్చేట్టుగా రాయాలి. ఓకేనా? ఐపీలో మన ఇష్టం అలాగే రాసుకోవచ్చు, అలా చేసి వదిలేస్తాం, మార్క్స్ వేస్తారు. ఓకేనా? ఆబ్జెక్టులో కంపల్సరీ మనకి ఏదో ఒక ఆప్షన్ రావాలి కదా, అది వచ్చేట్టుగా ఎక్స్ప్రెస్ చేయాలి మనం. నెక్స్ట్ 37 వద్దులేంట్రా, 38 రాయండి. 38 ఇంటిగ్రల్ tan 1/x/x హోల్ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ ట్యాన్ కానీ కాస్ కానీ ఇలాగా ఈ తీటా ప్లస్ ఏదైనా టర్మ్ ఉంది అనుకోండి రా, దాన్ని తీటా అనుకోండి, తీటానో టీనో అనుకోండి, ఆ టర్మ్ అంతా అనుకోండి, ఇప్పుడే వస్తుంది. ఓకే,
సరే దీన్ని ఫస్ట్ tan స్క్వేర్ 1/x బై x స్క్వేర్ dx రాయండి. 1/xని తీటా అన్నారనుకోండి, 1/xకి డెరివేటివ్ d/dx ఆఫ్ 1/x ఫార్ములా d/dx ఆఫ్ 1/x అంటే -1/x స్క్వేర్. ఇక్కడ d తీటా బై dx వస్తుంది. ఆ బై ఇది రాస్తున్నాను నేను డైరెక్ట్గా ఏమా. ఇప్పుడు ఇది 1/x స్క్వేర్ dx, దాని ప్లస్లో ఏం రాయాలి, -d తీటా రాయాలి, -d తీటా. దీన్ని తీటా అన్నావు, tan స్క్వేర్ తీటా -d తీటా, మైనస్ పెట్టాలి. ఇంటిగ్రల్ tan స్క్వేర్ ఈ ఫార్ములా ఉందా, లేదు. సీకెండ్ స్క్వేర్ తీటా -1 రాయాలి, ట్రిగనామెట్రీ ఫార్ములా అది. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ ఇంటిగ్రల్ 1d తీటా. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ తీటా అంటే tan తీటా ప్లస్ తీటా. dx ఉంటే x రాయి, dt ఉంటే t రాయి, d తీటా ఉంది కాబట్టి తీటా రాయి. ఆ తీటాని రీప్లేస్ అయ్యి మా సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. 39 √2 ఇంటూ sin x బై sin x మైనస్ π/4 dx అట. ఓకే, x మైనస్ π/4ని తీటానా, ఓకే. డెరివేటివ్ చేస్తారా, లేదు 1 కదా, 1 - 0 అంటే 1గా, 1 = d తీటా బై dx అని, అంటే dx = d తీటా. మొత్తం తీటాలోకి చేంజ్ చేయాలి, ప్రాబ్లం అంతా తీటాలో రాసేయాలి. టీ అనుకుంటే టీలో రాయాలి, తీటా అనుకుంటే తీటాలో రాయాలి. x మైనస్ π/4ని తీటా అన్నావు కదా, x = ఏమవుద్ది, π/4 ప్లస్ తీటా అయింది. x = π/4 ప్లస్ తీటా. సో అన్ని రీప్లేస్ చేయండి. మళ్ళీ ట్రిగనామెట్రీ, sin ఆఫ్ a ప్లస్ b ఫార్ములా, sin ఆఫ్ a ప్లస్ b, అది కూడా డైరెక్ట్గా వేయాలి, ఐపీ రాసినట్టు రాయకూడదు, ఆబ్జెక్టివ్ కదరా, డైరెక్ట్గా వేయాలి స్టెప్స్. sin a cos b అన్నారు, sin 45, sin a cos b ప్లస్ cos a, sin b అంతే కదా, sin తీటా బై sin తీటా d తీటా. ఈ √2 రెండింటికి కదా, √2తో మల్టిప్లై అనుకోరా, క్యాన్సిల్ అయిపోయింది. √2 1/√2 కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోయింది ఏమ్మా. ఈ కాస్ బై సైన్ ఏమవుద్దిరా, కాట్. ఇంటిగ్రల్ కాట్ తీటా d తీటా ప్లస్ సైన్ బై సైన్ క్యాన్సిల్ అయితే 1, ఇంటిగ్రల్ 1d తీటా. అది ఇంటిగ్రల్ కాట్ తీటా ఫార్ములా. ఆన్సర్ చూడండి, ఆన్సర్ని బట్టి రాయాలి ఫార్ములా. ఆన్సర్ ఎందులో చూసుకొని దాన్ని బట్టి ఆ ఫార్ములా రాయాలి. సైన్ కాస్ట్లో ఉంది లాగ్ ఫార్ములా రాయాలి.
లాగ్ మాడ్ సైన్ తీటా తీటా ప్లస్ సి ఏమ్మా తీటా అంటే ఏంట్రా అది రీప్లేస్ చేయడమే. మరి ఇక్కడ x -5/4 లేదు ఆన్సర్లో. ఇక ఆప్షన్లో 5/4 లేదు. ఎందుకు లేదు చెప్పాలి. -5/4 లేదు. -5/4 అంటే ఏంటి? కాన్స్టెంట్ యాడ్ చేస్తే ఏమొస్తాయి మళ్ళీ మీకు? కాన్స్టెంటే వస్తుంది. 2 కాన్స్టెంట్లు రాయక్కర్లేదు. ఓకే, అది కాన్స్టెంట్కి కాన్స్టెంట్ యాడ్ చేసావు మళ్ళీ కాన్స్టెంటే వస్తుంది. అందుకని 5/4 లేదు. 2 కాన్స్టెంట్సే. ఏమా ఫార్ములా గుర్తుండాలి. అది ఇంటిగ్రల్ కాట్ తీటాకి ఫార్ములా ఏంటి? లాగ్ మాడ్ సైన్ ఎక్స్. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం 40. ఇంటిగ్రల్ 1 - cos x ఇంటూ cosecant square x dx. ఐడియా రావాలి ఏంటి? ఈ cosecant square xతో మల్టిప్లై చేయండి ఫస్ట్. ఏరా cosecant square x మైనస్ cos x ఇంటూ cosecant square x dx. cosecant square x డెరివేటివ్ ఏంట్రా? cosecant x ఇంటూ cosecant square x డెరివేటివ్ ఏంటి? చెప్పట్లేదు. డెరివేటివ్ cosecant square xకి డెరివేటివ్ cosecant స్క్వేర్లో cosecantని 1/cos sin రాయొచ్చుగా. అప్పుడు cos/sin ఏమవుతుంది? కాట్. ఇక్కడ ఏముంటుంది ఇంకా? cosecant xలో cosecant స్క్వేర్లో cosecant ఏం రాస్తారు? 1/sin రాయండి. cos/sin అవుద్ది? కాట్ x అవుద్ది. దేనికి ఏది డెరివేటివ్ ఇప్పుడు? దేనికి డెరివేటివ్ లేదు. ఇంటిగ్రేషన్ సపరేట్ చేయండి. ఇంటిగ్రల్ సపరేట్గా రాయండి. దీనికి ఇది డెరివేటివ్ అవ్వదు, దీనికి ఇది డెరివేటివ్ అవ్వదు. ఇంటిగ్రల్ సపరేట్ చేయండి. దీని ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ cosecant square x అంటే -cot x. దీని ఫార్ములా దీని ఫార్ములా -cosecant x, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. అంటే ఇక్కడ ఐడియా రావాలి నీకు. రా, ఇందులో cosecant xని ఏం రాయాలి? 1/sin రాయాలి. అప్పుడు cos/sin అవుద్ది? కాట్ అవుద్ది. ఇవి 2 ఫార్ములాస్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.